22A పేరుతో సామాన్యులను ఇబ్బంది పెట్టొద్దని ప్రజలను ఆఫీసుల చుట్టూ తిప్పినా జాప్యం చేసినా ఉపేక్షించబోమని మంత్రి పొంగులేటి హెచ్చరించారు. పెండింగ్ దరఖాస్తులు ఎప్పటిలోగా పరిష్కరిస్తారో స్పష్టత ఇవ్వాలని ఆదేశించారు. భూ హక్కుదారులకు న్యాయం చేస్తూనే ప్రభుత్వ భూములు, ఆస్తులను కాపాడాలని అధికారులకు మంత్రి పొంగులేటి సూచించారు. అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రాజేష్ అందిస్తారు. రాజేష్, 22Aకి సంబంధించి మంత్రి ఏం మాట్లాడారు, ఏంటి అప్డేట్స్? వెరీ గుడ్ ఆఫ్టర్నూన్. మొత్తానికి రాష్ట్ర వ్యాప్తంగా 22A నిషేధిత జాబితాలో ఉన్నటువంటి భూములకు సంబంధించిన అంశంలో రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర గందరగోళం నెలకొంది. ఈ అంశం పైన తర్వాత అమ్మకందారులు, కొనుగోదారులు తీవ్ర స్థాయిలో ఇబ్బందులు పడుతున్నారు. కలెక్టరేట్ కార్యాలయ చుట్టూ కాళ్ళరిగేలా తిరుగుతున్నామంటూ కూడా ఆందోళన సహనం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో గతంలో ఏదైతే రెగ్యులర్ గా 22A రాగమూనటువంటి పరిస్థితిలో ఉన్నప్పుడు సమయంలో అమ్మకందారులకు సంబంధించి, కొనుగోలుదారులకు సంబంధించినటువంటి అంశంలో ఫ్లాట్ బుక్ చేసినటువంటి అంశానికి సంబంధించి దాదాపు 90 కోట్లకు పైగా పెండింగ్ బకాయిలంతా కూడా పేరుకుపోయిన పరిస్థితి. ఫ్లాట్ బుక్ చేసి వెనక్కి వెళ్ళామని ఉన్నటువంటి వారికి సంబంధించిన అంశంలో ఆ అమౌంట్ కూడా వెనక్కి రానటువంటి పరిస్థితి అనిపిస్తుంది. సేమ్ టైం 22A నిషేధిత జాబితాలో ఉన్నటువంటి భూములకు సంబంధించిన వివరాలతో పాటుగా ఆ అంశానికి సంబంధించినటువంటి టెక్నికల్ ఇష్యూస్ కూడా త్వరగా పూర్తి చేసి వెంటనే అమ్మకందారులకు, కొనుగోలుదారులకు లబ్ధి చేకూరేలా, న్యాయం చేకూరేలా సీరియస్ గా నిర్ణయం తీసుకోవాలంటూ కూడా అన్ని జిల్లాల కలెక్టర్లకు, అదేవిధంగా సబ్ రిజిస్టర్లకు, తహసీల్దారులందరికీ కూడా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి డైరెక్షన్ చేశారు. ఇవాళ ఉదయం నుంచి కూడా సచివాలయంలో జరిగినటువంటి యొక్క సమీక్షా సమావేశానికి సంబంధించినటువంటి అంశంలో వీళ్ళందరూ కూడా హాజరయ్యారు. మొదటి నుంచి కూడా ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం ఎక్కడ కూడా ప్రజలకు వ్యతిరేకంగా ఉండబోదు. కొన్ని టెక్నికల్ ఇష్యూస్ మినహాయిస్తే మిగతా అంశంలన్నింటినీ కూడా ఎప్పటికప్పుడు పరిస్థితులన్నింటినీ సమీక్షించి 22A పర్టికులర్ గా ఈ అంశంలో నిలబడిన ఇబ్బందులతో పాటు పాత డేటాను అప్డేట్ చేయకుండా కొన్ని చోట్ల రిజిస్ట్రేషన్ చేసినటువంటి అంశానికి సంబంధించిన వాటిపైన కూడా పొంగులేటి చాలా సీరియస్ గా అధికారులకు డైరెక్షన్ చేశారు. సంబంధిత కలెక్టరేట్ల నుంచి NOC ఉంటేనే రిజిస్ట్రేషన్ చేస్తామంటూ కొర్రిపెట్టినటువంటి సబ్ రిజిస్టర్ కార్యాలయాలకు కూడా మంత్రి పొంగులేటి క్లారిటీ ఇచ్చేటువంటి ప్రయత్నం చేశారు. రెవెన్యూ ఇన్స్పెక్టర్ మొదలుకొని కలెక్టర్ల వరకు పూర్తి స్థాయిలో 22Aకి సంబంధించిన అంశంలో త్వరితగతిన ప్రజలకు ఇబ్బంది కలగకుండా చూసి వెంటనే వాళ్ళ సమస్యను పరిష్కరించి ప్రభుత్వానికి వెంటనే రిపోర్ట్ చేయాల్సిందిగా వారిని ఆదేశించినట్లు కూడా తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ రాజేష్.